చెప్తున్నాను చూడండి. నేను ఎవరిని ఉద్దేశించి మాట మాట్లాడట్లేదు. నేను ప్రతి సేవకుణ్ణి సన్మానిస్తాను, ప్రతి సేవకుని గౌరవిస్తాను. నాకంటే చిన్న సేవకులు అన్ని విషయాల్లో బాగా తక్కువగా ఉన్న వాళ్ళని హత్తుకుని మాట్లాడేటువంటి అనుభవం దేవుడు నాకు అందించాడు. ఒక మాట చెప్తున్నాను, పేర్లు అయితే నేను చెప్పాలనుకోవట్లేదు, కానీ ముందు ముందు రోజుల్లో కొంతమంది పెద్ద సేవకులు క్రైస్తవ్యం మీదకి వచ్చేటువంటి శ్రమల నిమిత్తమే దేశాలను వదిలి దేశాలు పారిపోయే రోజులు వస్తున్నాయి. పాస్టర్లే మందను వదిలి వేరే దేశాలు పారిపోయే రోజులు వస్తున్నాయి. అంత భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి. ఎందుకు వచ్చిందిరా బాబు సంఘం, ఎందుకు వచ్చిందిరా బాబు సేవ, ఎందుకు వచ్చిందిరా బాబు ఇదని చెప్పి మేము అన్నీ వదిలేసుకుని వేరే దేశం పోతున్నామని చెప్పి అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్న వాళ్ళు కూడా లేకపోలేదు. మందని విడనాడు కాపరికి చెప్పండి శ్రమ. అలాంటి రోజులు రాబోతున్నాయి. శ్రమ కాలంలో కాదు, ఇప్పుడే చూడండి క్రైస్తవ్యానికి ఎంత వ్యతిరేకత ఉందో, ఎంత కఠినమైనటువంటి ఆజ్ఞలు ఆచారాలు ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ముందు ముందు రోజులు నేను అంటున్నానండి, ఈరోజు అందరూ క్రైస్తవులే. ఈరోజు ఏదన్నా వాక్యం నచ్చకపోయినా సరే అబద్ధ బోధకులని చెప్పి పేర్లు పెట్టేసేవాళ్ళే. అందరూ మంచి క్రైస్తవులే. ఆ క్రైస్తవులో కాదని చెప్పి తేలేటువంటి రోజు ఒకటి రాబోతుంది. ఆ రోజులో బయటపడతారు ఎవరు క్రైస్తవులు ఎవరు అబద్ధ క్రైస్తవులని. అంతవరకు ఎందుకండి, మన కుల గణన అనేటువంటిది ఒకటి ఏర్పాటైంది కదా. రిజర్వేషన్లు పోతాయని, మతం మారిపోతాదని, రేషన్ తీసేస్తాడని క్రైస్తవులే మార్చుకోవడానికి ఇష్టపడలేదు. ఈ సంఘంలో ఇంతమంది ఉన్నారు అంటే మన దగ్గరికి వచ్చే సమయానికి స్వార్థంగా ఆలోచించి దేవుణ్ణే తాకట్టు పెట్టే మీరు రేపు ప్రాణం మీదకి వస్తే ప్రాణం కంటే దేవుడే ఎక్కువ అని చెప్పి నిలవబడగలుగుతారని మీకు నమ్మకం ఉందా? ప్రాణం మీదకి వచ్చినప్పుడు ప్రాణాన్ని పోగొట్టుకోవడానికైనా సిద్ధమే అని నిలబడేవాడు ధైర్యవంతుడు. నాకు ఈ దేవుడు వద్దు, ఈ మతం వద్దు, ఈ చర్చి వద్దు, ఏం వద్దు బాబోయ్, రిజర్వేషన్లు తీయకండి,